హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను చికెన్ పులావ్ ఫుల్ వీడియో తీస్తున్నానండి. చాలా ఈజీ అండ్ వెరీ సింపుల్ ప్రాసెస్లో చేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా వీడియో ఏం లెంతీగా ఉండదు, వెరీ షార్ట్ ఉంటుందండి. నేను చికెన్ తీసుకొని మంచిగా ఫ్రెష్ చేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం, ధనియాల పొడి, పెరుగు వేసుకున్నానండి. ఇవి అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చికెన్కి పట్టేటట్టు మ్యాగ్నేట్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 5 మినిట్స్ వరకు అలా కలుపుకోండి. అలా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో నేను 4 లవంగాలు వేసుకున్నాను, కొంచెం జీలకర్ర వేసుకున్నాను, కొంచెం చెక్క, కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకున్నాను. చాలా టేస్ట్ ఉంటుంది అది వేసుకోవడం వలన. పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి, ఆనియన్ మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ వస్తుంది అన్నట్టు. దాంట్లో నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఈ మూడింటిని మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత దాంట్లో కొంచెం అల్లం, కొంచెం పసుపు వేసుకున్నాను. మంచిగా అల్లం, పసుపు కూడా ఫ్రై చేసుకున్నాను పచ్చి వాసన పోయే వరకు. నేను ముందుగా మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్లో కొత్తిమీరను చికెన్ మసాలా కలుపుకున్నాను. దాన్ని ఇప్పుడు మనం పోపు చేసుకున్న దాంట్లో వేసుకోవాలి. చికెన్ తీసుకొని మంచిగా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత తీసి చూడండి, మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయిల్ అంతా పైకి వచ్చేసిన తర్వాత మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత తీసి దాంట్లో నేను 4 గ్లాసుల బియ్యంకి నేను 5 గ్లాసుల వాటర్ పోసుకున్నానండి. ఎక్కువ పోసుకోలేదు. నేను చేసేది నార్మల్ రైస్తో చేస్తున్నాను. ఇక్కడ నేను అలా కొలతతో అలా తీసుకున్నాను వాటరు. దీంట్లో మనకు ఉప్పు కరెక్ట్ ఉందా లేదా అనేది ఇప్పుడు చూసుకొని కూడా వేసుకోవచ్చండి. ఉప్పు కరెక్ట్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. తర్వాత వాటర్ అనేది ఇలా ఎసరులా వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంని దీంట్లో వేసుకొని కలుపుకోవాలండి. అంతే, చాలా వరకు చికెన్ పులావ్ రెడీ అయినట్టేనండి. కలుపుకున్న బియ్యంని మనము మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఒక 5 మినిట్స్ అలా. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అన్నము సరిగా కాదు. ఒక 2 టైమ్స్ అలా కలుపుకోవాలి మధ్యలో. ఇప్పుడు మనకి అన్నం అనేది ఇలా వస్తుంది, ఇట్లా పొంగి ఇలా వస్తుంది. మూత తీసి పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్ అలా. 5 మినిట్స్ పెట్టుకున్న తర్వాత అన్నం మొత్తము వాటర్ అనేది మొత్తం ఇంకిపోతుంది. చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అలాగే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు అన్నంలో నీరు మొత్తం ఇలా ఇంకిపోతుంది, మొత్తం దగ్గరికి వస్తుంది అన్నం అనేది. మనం ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అన్నంని. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంచుకుంటే తర్వాత మూత తీసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా మనము ఒక 2-3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మోస్ట్లీ లో ఫ్లేమ్లో పెట్టుకొనే కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. సో అందుకనే లో ఫ్లేమ్లో పెట్టుకొనే చేసుకోవాలి. అలా అయితేనే మాడిపోకుండా మంచిగా వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది కదా, లేదు, అది వేడి మీద చూసేసరికి అలా అనిపిస్తుంది. ఏం ఎక్కువ కాదు, చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. వేడి వేడి చికెన్ పులావ్లోకి మంచిగా ఆనియన్స్ వేసుకొని నిమ్మకాయ వేసుకొని తింటే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. మన ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను నేను, వేరే ఏం యూజ్ చేయలేదు. అండ్ ఇంకోటి నార్మల్ రైస్తో చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చూడండి, చూస్తేనే తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్ యూ. ఇంత ఈజీ అయిన చికెన్ పులావ్ మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. బాయ్.